ఇవైతే ముంజలు ముదిరిపోయినాయి. వీటినైతే జ్యూస్ చేస్తా. ఇప్పుడు చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇట్లా ముక్కలు కట్ చేసి అయితే మనం మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చక్కెర కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. కొంచెం ఇలా పట్టుకొని ఇవైతే ఒక గిన్నెలో పోసేసి దీంట్లో మనం నానబెట్టిన సబ్జా గింజలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా కలిపేసి ఇప్పుడు గ్లాసులలో పోసుకొని తాగడం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయినాక తాగితే ఇంకా మంచిది. ఇది గ్లాసులలో వేసి ఐస్ పీస్ లాగా ఐస్ క్రీమ్ లాగా పెడతా. ఇలా కలిపేసి ఇట్లా గ్లాసులలో పోసి ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ క్రీమ్ లాగా పీసులు లాగా వస్తాయి అన్నట్టు. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. జ్యూస్ చేసి ఈ గ్లాసులలో పోసాను కదా, ఇది ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు పీసులు అయితే తీద్దాం. పుల్లలు లేవు, ఐస్ క్రీమ్ పుల్లలు పెడదామంటే ఇట్లాగే తినేసుడు. అన్ని గ్లాసులు వచ్చాయి, ఇట్లనే తినేసుడు.